ఇక వైసీపీ పెద్ద అయినటువంటి జగన్ అన్న పాపం ఏందో ఏమో గానీ ఆయన గాశారం అయితే అసలకే మంచిగా లేదు. ఏ బాణం వేసినా కూడా తిరిగి మళ్ళా అన్నకే కూచుకుంటున్నది. సమయం సందర్భం అనేది ఏది చూడకుండా దూకుడుగానే పోతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో ఏమిటికనేది ఏం అర్థం కాక వైసీపీ లీడర్లే డైలమాల పడే పరిస్థితి మోపైతున్నదట. అసలు జగన్ అన్న పబ్లిక్ లకు వచ్చడే చాలా తక్కువేంద్ర నాయనంటే మొన్నట్ట తినాలికి పోయి రౌడీ షీటర్లు గంజాయి మూకలు చేను స్నాచింగ్ బ్యాచ్ ని పరామర్శన చేసిండు. గిదెక్కడ విడ్డూరం అని చెప్పి వైసీపీ లీడర్లే మన పేరు మొత్తం గంగల కలుస్తున్నదని చెప్పి నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి పుకార్లు షికార్లు గట్టిగానే చేస్తున్నది. జగనన్న పార్టీలు ఉన్న వాళ్ళే చెవులు కొరుకుంటున్నారట. ఇంకా అంతేనే కాకుండా జగనన్న సొంత ఛానల్లో అమరావతి మహిళల మీద ఇద్దరు జర్నలిస్టులు నోరుదారి నరం లేని నాలుగకు పని చెప్పిన సుతం జగనన్న ఎక్కడ రియాక్ట్ కాకపోడు పార్టీని ఇంకెంత ఇరకాటంలో పెట్టిందట. అరే మన ఛానల్లో మాట్లాడిన వాళ్ళన్నా నువ్వు ఒక్కసారన్నా ఖండన చేయకపోతే ఎట్లా, మాట వరుస కన్నా బయటకు వచ్చేవన్నా చెప్తావేమో అనంటే అసలు సప్పుడుదాకా నీ అంతలా నువ్వు ఉంటే ఏందన్నట్టు అన్న అని చెప్పి పార్టీలోళ్ళు ఎన్ని సలహాలు చెప్పినా కూడా జగనన్న మాత్రం ఇనే స్థితిలో లేడట. సడీ సప్పుడు లేకుండా ఉన్నట్టుండి తినాలిలా జగనన్న వాళ్ళని ఎందుకు పరామర్శకు వేండు, ఎవరు చెప్పిల్లైనాక ఐడియా అనేది ఎవరికి అర్థం కాకుండా జుట్టు బిక్కుంటున్నారట వైసీపీ లీడర్లు. ఇంకా అంతనే కాకుండా తినాలికి పోయిన సందర్భంలో జగనన్న మాట్లాడిన మాటలకు ఎటువంటి పొంతన్నే లేదట. ఎందుకు ఇట్లా జగనన్న ఏమిటి కోసానికని పోయి ఏం మాట్లాడిండనే డైలమాలో కూడా వైసీపీ లీడర్లే ఉన్నారట. సరే ఇదంతా పక్కనుంటే జూన్ 4వ తారీఖున ఎన్నిపోటు దినంగా నిర్వహణ చేయాలని చెప్పి జగనన్న పిలిపించిండని, దాని తర్వాత ఒక చంద్రాల సార్ మీద పుస్తకాన్ని విడుదల చేయడానికి ఆదేశాలను సుతం జగనన్ననే చెప్పిండని, మరి గిసువంటి అన్ని మాటల మీద రియాక్ట్ అవుతున్న అన్న అమరావతి మహిళల మీద గంత మాటలన్న జర్నలిస్టులను ఖండన చేయకుండా సొంత ఛానళ్ళనే గీ తిరిగి నరం లేని నాలుగకు పని చెప్పినందుకు గట్టిగానే కౌంటర్ ఇయ్యాలి కదా, ఖండన చెయ్యాలి కదా, ఒక్క మాటన్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇంత జవడం అయితే కూడా ఏపీలా అన్న ఎందుకు సప్పుడు చేస్తలేడని చెప్పి చాలా మంది ఆలోచనలు పడుతున్నారట. జగనన్న తీరు పోకడ ఆయన ఆలోచన విధానం తెలవక. ఏదేమైనా కానీ రాను రాను జగనన్న ఏం ఆలోచన చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ మరి ఆయనకు చెప్పేటోళ్ళు లేరా లేకపోతే ఎవరైనా చెప్పినా సుతం ఇంటలేడో ఏమో మనకు తెలియదు కానీ మొత్తానికైతే జగనన్నకు టైం మంచిగా లేదు, బ్యాడ్ టైమే నడుతున్నది అని అంటున్నారు అయ్యా జగనన్న పార్టీలో ఉన్న సొంత లీడర్లే.